Okay, good morning everyone. Sem 6 paper name is numerical analysis. Already I explained what is the process of bisection method. By using bisection method, how we have to find a root or solution of a given polynomial on a given interval. Already I completed one problem also. Okay, this is second problem. By using bisection method, here we have to find a solution of a given polynomial on a interval 1, 3 point. Right? So before going to explain this problem, you should know the process, how to solve, how to find a root of a given polynomial by using bisection method. Okay. See. So process to find root of a given polynomial by using bisection method. See, what is the process to find root of a given polynomial by using bisection method means in the step 1, in the first step, we have to consider a given polynomial as f of x. So f of x is equal to 0. We have to consider given polynomial as f of x. He will give an interval a comma b. Okay. Now in second step, we have to find f of a1 and f of b1. f of a1 f of b1 ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ a1 అంటే ఇచ్చిన ఇంటర్వెల్ లో ఫస్ట్ నెంబర్ అండ్ b1 అంటే ఇచ్చిన ఇంటర్వెల్ లో సెకండ్ నెంబర్. సో ఈ రెండు ఫైండ్ అవుట్ చేసిన తర్వాత f of a1 f of b1 కి సేమ్ సింబల్స్ రావద్దు. అంటే ఈ రెండిటికి అపోజిట్ సైన్ ఉండాలి. అపోజిట్ సైన్ ఉన్నప్పుడే థర్డ్ స్టెప్ ఏంటి కావాలి, అప్పుడే బైసెక్షన్ మెథడ్ అనేది ఇచ్చిన పాలినామియల్కి అప్లికేబుల్ అవుతుంది. ఒకవేళ ఈ రెండింటికి అపోజిట్ సైన్ లేదు అంటే బైసెక్షన్ మెథడ్ మనం అక్కడ అప్లై చేయడానికి వీలు ఉండదు. సో ఆల్రెడీ ఈ క్వశ్చన్లోనే బై యూజింగ్ బైసెక్షన్ మెథడ్ అన్నారు కాబట్టి డెఫినెట్లీ రెండు ఆపోజిట్ సింబల్సే ఉంటాయి. అంటే ఒకటి పాజిటివ్ వస్తే ఇంకొకటి నెగిటివ్ వస్తుంది. సో స్టెప్ 3 వచ్చేసరికి p1 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. p1 అంటే సొల్యూషన్ అన్నమాట. ఇచ్చిన పాలినామియల్కి సొల్యూషన్ అనేది ఈ ఏకి బికి మిడిల్లో ఎక్కడో ఒక దగ్గర ఎగ్జిస్ట్ అయింది. ఆ ఎక్కడో ఒక దగ్గర ఎగ్జిస్ట్ అయిన ఆ పాయింట్ని, ఆ రూట్ని p1గా కన్సిడర్ చేస్తున్నాం. ఇక్కడ p1 ఈజ్ ఈక్వల్ టు a1 ప్లస్ b1 బై ఈ p1ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే యావరేజ్ ఆఫ్ దిస్ టూ నెంబర్స్, యావరేజ్ ఆఫ్ a1 అండ్ b1 ఉంది p1. ఓకే, ఇక్కడ మనకు ఒక ఆన్సర్ వస్తుంది. వచ్చిన తర్వాత f ఆఫ్ p1 ఫైండ్ అవుట్ చేయాలి. ఈ f ఆఫ్ p1 అనేది 0కి ఈక్వల్ అయితే, f ఆఫ్ p1 అనేది 0కి ఈక్వల్ అయితే ఈ p1 అనేది రూట్ ఆఫ్ గివెన్ పాలినామియల్ అయితే దెన్ p1 ఇస్ ఏ రూట్ ఆఫ్ f ఆఫ్ x. ఓకే, ఒకవేళ ఈ f ఆఫ్ p1 అనేది 0 కాకుండా ఐదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ అయితే f ఆఫ్ p1 అనేది ఒకవేళ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఆన్సర్ వస్తే f ఆఫ్ a1 చూపించాలి. సో నెగిటివ్ ఆన్సర్స్ ఏం చేయాలి, f ఆఫ్ a1 ని చూడాలి. f ఆఫ్ a1 ని చూసి f ఆఫ్ b1 కి f ఆఫ్ a1 కి సేమ్ సింబల్స్ ఉంటే మీన్స్ సేమ్ సైన్ ఉంది అంటే రెండు పాజిటివ్ ఆర్ రెండు నెగిటివ్ అలా ఉంటే సేమ్ సైన్ ఉంటే రూట్ అనేది ఎక్కడ ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. ఇప్పుడు రూట్ అనేది a1కి b1కి మిడిల్లో ఎగ్జిస్ట్ అయి లేదు. a1 b1 మిడిల్లో రూట్ లేదని అర్థమైంది. ఎందుకు f ఆఫ్ p1 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అయినప్పుడు రూట్ అనేది వేరే ఇంకో దగ్గర ఎగ్జిస్ట్ అయ్యిందని అర్థం.
ఈ రూట్ అనేది వేరే ఇంకో ఇంటర్వెల్ మధ్యన ఎగ్జిస్ట్ అయి ఉంటుంది, అది ఏ ఇంటర్వెల్. అది ఏ ఇంటర్వెల్ అన్నప్పుడు ఈ రెండింటికి సేమ్ సైన్ ఉంటే రూట్ అనేది P1, B1 మిడిల్లో ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. ఓకే, రూట్ అనేది P1, B1 మిడిల్లో ఎగ్జిస్ట్ అయి ఉంటుంది, రెండింటికి సేమ్ సైన్ ఉంటే. సో P1 అంటే ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేసిన వాల్యూ, B1 అంటే మనకు స్టార్టింగ్లో ఇచ్చిన ఇంటర్వెల్లో సెకండ్ ఎలిమెంట్. ఓకే, ఒకవేళ రెండుకి అపోజిట్ సైన్ ఉంటే, రెండుకి అపోజిట్ సైన్ ఉంది, ఒకటి పాజిటివ్ ఉంది, ఒకటి నెగిటివ్ ఉంది. సో అపోజిట్ సైన్ ఉంటే రూట్ అనేది ఎక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది అంటే A1, P1 మిడిల్లో ఎగ్జిస్ట్ అవుతుంది. ఒకవేళ అపోజిట్ సైన్ ఉంటే A1, P1 మిడిల్లోనే ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. ఒకవేళ సేమ్ సైన్ ఉంటే P1, B1 మిడిల్లో ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. సో ఇది ఫస్ట్ ఇటరేషన్ అన్నమాట. సో ఇదే ప్రాసెస్ అనేది ప్రతి ఇటరేషన్కి చేస్తాం. సో ఇక్కడ వరకు కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏం చేయాలి, స్టెప్ 4లో మళ్ళీ సేమ్ ప్రాసెస్ స్టెప్ 3లో ఏం చేసినామో అదే చేయాలి. కాకపోతే ఇక్కడ P1 ఫైండ్ అవుట్ చేసినాం, P1 రూట్ కాదని తెలిసింది. నెక్స్ట్ P2 కోసం ట్రై చేయాలి. P2 అనేది రూట్ అనుకున్నాం. సో ఇప్పుడు మనకు ఈ A1, P1 అనేది ఇచ్చిన ఇంటర్వెల్ కదా, మనకి ఇప్పుడు వచ్చే ఇంటర్వెల్ ఏముంటుంది, ఈ రెండులో ఏదో ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ సైన్ ఉందనుకుంటే ఈ ఇంటర్వెల్ అయితే, ఆపోజిట్ సైన్ ఉందనుకుంటే సెకండ్ ఇంటర్వెల్ ఉంటుంది. ఒకవేళ సేమ్ సైన్ కండిషన్ తీసుకుందాం, రెండు కండిషన్ దీని గురించి కూడా మాట్లాడాలి. A1, P1. నెక్స్ట్ ఇటరేషన్ ఏమనుకుంటామంటే దీని A2, దీని B2 అనుకుంటాం. ఇది A2, B2. ఒకవేళ సేమ్ సైన్ ఉంటే ఆపోజిట్ సైన్. ఓకే, నెక్స్ట్ ఇటరేషన్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, మరి P2 ఫైండ్ అవుట్ చేయాలి. P2 అంటే A2 ప్లస్ B2/2. A2 ప్లస్ B2/2 అంటే మనకు సేమ్ సైన్ ఉన్నప్పుడు ఈ ఇంటర్వెల్ తీసుకుంటాం, ఆ ఇంటర్వెల్కి సంబంధించిన P2 వస్తుంది. ఒకవేళ అపోజిట్ సైన్ ఉంటే ఈ ఇంటర్వెల్ తీసుకుంటాం, ఆ ఇంటర్వెల్కి సంబంధించిన P2 వాల్యూ వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ f(P2) ఫైండ్ అవుట్ చేయాలి. ఈ f(P2) అనేది 0కి ఈక్వల్ అయితే P2 అనేది రూట్ అవుతుంది. ఒకవేళ 0కి ఈక్వల్ కాలేదనుకోండి, 0 అయితే P2 ఇస్ ఏ రూట్ ఆఫ్ f(x) P2 ఇస్ ఏ రూట్ ఆఫ్ f(x) అవుతుంది. ఒకవేళ f(P2) అనేది 0కి ఈక్వల్ కాలేదనుకోండి, f(P2) 0కి ఈక్వల్ కాలేదనుకోండి, అప్పుడు ఏమవుతుంది, f(P2) అనేది either పాజిటివ్ ఆర్ నెగిటివ్ అయి ఉండాలి. సో f(P2) అనేది పాజిటివ్ ఆర్ నెగిటివ్ అయి ఉండాలి. మళ్ళీ ఏం చేసుకోవాలి, ప్రీవియస్ చెక్ చేసుకోవాలి. f(P2) తర్వాత ప్రీవియస్ f(A2) చెక్ చేయాలి. f(P2), f(A2) ఈ రెండింటికి సేమ్ సైన్ ఉంటే సొల్యూషన్ అనేది P2, B2 మిడిల్లో ఎగ్జిస్ట్ అయింది. ఒకవేళ ఆపోజిట్ సైన్ ఉంటే A2, P2 మిడిల్లో ఎగ్జిస్ట్ అయింది, ఆపోజిట్ సైన్ ఉంటే. ఓకే, సో దిస్ ఈస్ ద ప్రాసెస్ టు ఫైండ్ root of a given polynomial by using bisection method. Okay, by using bisection method, right? So this is the process to find root of a given polynomial by using bisection method. Now coming to the problem. Now see the problem. How this problem, x cube minus 7x square plus 14x minus 6 is equal to 0 on interval 1, 3.2. Okay, so process ప్రకారం ఏం చేయాలి, ఫస్ట్ స్టెప్ లో f(x) is equal to ఇచ్చిన పాలినామియల్ అనుకోవాలి, x cube minus 7x square plus 14x minus 6 అనుకోవాలి.
నెక్స్ట్ ఏం చేయాలి, ఎఫ్ ఆఫ్ 1 ఫైండ్ అవుట్ చేయాలి. ఎఫ్ ఆఫ్ 1 ఫైండ్ అవుట్ చేయాలి అంటే 1 క్యూబ్ 7 ఆఫ్ 1 స్క్వేర్ ప్లస్ 14 ఆఫ్ 1 మైనస్ 6. సో చేస్తే 1 మైనస్ 7 ప్లస్ 14 మైనస్ 6. సో దీన్ని సాల్వ్ చేసినట్లయితే మైనస్ 6 మైనస్ 6 మైనస్ 12 ప్లస్ 14 2. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ 3.2. f of 3.2 means 3.2 power of 3 minus 7 3.2 square plus 14 3.2 minus 6. సో దీన్ని సాల్వ్ చేసినట్లయితే మనకు ఆన్సర్ ఏమొస్తుంది, దీన్ని సాల్వ్ చేసినట్లయితే ఎఫ్ ఆఫ్ b1 ని చేసినట్లయితే minus 0.112 is less than 0, it is correct. See, f of ఇదేంటన్నమాట, ఇప్పుడు f of a1 ఇది f of b1. ఓకే, f of a1 f of b1 కి అపోజిట్ సింబల్స్ వచ్చాయి. సో స్టెప్ 1 ఓకే, రెండుకి అపోజిట్ సింబల్స్ వస్తే స్టెప్ 1 ఓకే. నౌ స్టెప్ 2 దగ్గరికి రావాలి. స్టెప్ 2 ఏం చెప్తుంది, అపోజిట్ సైన్ సింబల్స్ వచ్చిన తర్వాత ఏం చేయాలి, స్టెప్ 2 ప్రకారం p1 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇది స్టెప్ 1 కంప్లీట్ అయింది. నా స్టెప్ 2. సో దిస్ ఇస్ స్టెప్ 1. నౌ స్టెప్ 2. స్టెప్ 2 ఏం చేయాలి, p2 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. p2 is equal to p1 a1 plus b1 by 2. ఇక్కడ a1 is nothing but 1, p1 is nothing but 3.2 by 2. సో దీన్ని సాల్వ్ చేసినట్లయితే మనకి ఏమొస్తుంది, 4.2 by 2 వస్తుంది. అంటే 2 1s 2 2s 4 1 2.1 వచ్చింది. ఇదేంటి p1 వాల్యూ. సో సెకండ్ స్టెప్ ప్రకారం మనం ఇప్పుడు ఏం చేయాలి, f of p1 ఫైండ్ అవుట్ చేయాలి. f of p1 అంటే f of 2.1. f of 2.1 అంటే 2.1 తీసుకొచ్చి ఈ పాలినామియల్ సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ 0 కి ఈక్వల్ అయితే ఇదే సొల్యూషన్ అయితే. ఒకవేళ 0 కి ఈక్వల్ కాకుంటే పాజిటివ్ ఆర్ నెగటివ్ వస్తే నెక్స్ట్ ఇటరేషన్కి వెళ్తాం. దట్ ఇస్ 14 2.1 మైనస్ 6. సో దీన్ని సాల్వ్ చేస్తే బై యూజింగ్ సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ దీన్ని సాల్వ్ చేసినట్లయితే మనకు ఆన్సర్ ఏమొస్తుంది, ఎఫ్ ఆఫ్ p1 వాల్యూ 1.7910. ఇట్ ఈస్ గ్రేటర్ దెన్ 0. ఇది 0 కి ఈక్వల్ కాలేదు కాబట్టి ఈ p1 అనేది సొల్యూషన్ అవ్వదు. f ఆఫ్ p1 అనేది గ్రేటర్ దెన్ 0 అయింది. అంటే ఇప్పుడు మనం కంపేర్ చేసుకోవాలి. దేనిని కంపేర్ చేసుకుంటాం స్టెప్ తర్వాత. సో ఇదేంటి స్టెప్ 2 కంప్లీట్ అయింది. నౌ స్టెప్ 3. సో ఇదే స్టెప్ 3, ఇక్కడ స్టెప్ 2 ఇందులోనే కవర్ అయిపోయింది. సో నో నీడ్ ఆఫ్ రైటింగ్ స్టెప్ 1 స్టెప్ 2. For understanding purpose, I given that like steps. So no need of writing stepwise. So f of p1 is positive. Now check f of p1 and f of p1. F of p1 is positive and f of a1. Where is f of a1? F of a1 also positive. So both has same sign. So if both has same sign, then the root lie between p1 comma b1. Therefore, f of p1 and f of a1 has same sign. Hence, a root lie between root of solution lies between p1 comma b1. So ఇక్కడ p1 అంటే that is p1 అంటే ఇక్కడ మనకు వచ్చిన సొల్యూషన్ 2.1, b1 అంటే ఇచ్చిన ఇంటర్వెల్ లో ఉన్న సెకండ్ నెంబర్ 3.2. ఓకే, సో ఇది ఫస్ట్ ఇటరేషన్. ఇది మొత్తం ఇటరేషన్ నెంబర్ 1 అంటే ఇటరేషన్ 1 ఫస్ట్ ఇటరేషన్. ఓకే, ఇక్కడ ఏమన్నాడు అప్ టు 10 పవర్ -2 అన్నాడు. అంటే ఈ p1 p2 p3 p4 p5 వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేసుకుంటా వెళ్తే ఈ పాయింట్ తర్వాత 2 నంబర్స్ అనేది
ఈక్వల్గా రావాలి. ఏవైనా కంటిన్యూ రెండు ఇటరేషన్స్ అంటే ఇప్పుడు ఇలా ఫైండ్ అవుట్ చేస్తున్నాం. P1, P2, P3, P4, P5, P6 ఇలా ఫైండ్ అవుట్ చేసుకుంటే వెళ్తున్నాం ఇటరేషన్స్. ఇది ఫస్ట్ ఇటరేషన్. ఇప్పుడు ఫస్ట్ ఇటరేషన్ వరకే కంప్లీట్ అయింది. నెక్స్ట్ సెకండ్ ఇటరేషన్ చేయాలి. అట్లా P4 దగ్గర P5 దగ్గర పాయింట్ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ 2, 3, 6, 7 ఇట్లా 0.2424 ఇలా వచ్చింది అనుకున్నాం. పాయింట్ తర్వాత 2 నెంబర్స్ ఈక్వల్గా ఉండాలి కదా. 3 తర్వాత ఇక్కడ 6 ఉందంటే దీని అప్రాక్సిమేట్గా 24 అని రాయొచ్చు, దీన్ని 24 అని రాయొచ్చు. అంటే పాయింట్ అంటే 2 నెంబర్స్ ఈక్వల్ వచ్చినాయి. సో ద సొల్యూషన్ ఈస్ P5 0.24. ఓకే, ఇట్లా ఏవైనా రెండు కంటిన్యూ ఇటరేషన్స్ కి పాయింట్ తర్వాత 2 నెంబర్స్ అనేది ఈక్వల్ వచ్చేంత వరకు మనం ఇటరేషన్ చేసుకుంటూ వెళ్ళాలి. అవి 10 ఇటరేషన్స్ కావచ్చు, 15 ఇటరేషన్స్ కావచ్చు, 20 కావచ్చు, 40 కావచ్చు. ఎన్ని ఇటరేషన్స్ అయినా సరే మనం కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలి. ప్రాసెస్ మాత్రం సేమ్. ప్రాసెస్ ఎక్కడ చేంజ్ అవ్వదు, ప్రాసెస్ సేమ్. ఓకే, సో ఫస్ట్ ఇటరేషన్ కంప్లీట్ అయింది కదా. నౌ సెకండ్ ఇటరేషన్. Iteration 2. Second iteration. So second iteration లో కూడా మనకు ఏం కావాలి? ఫస్ట్ ఇటరేషన్ లో P1 ఫైండ్ అవుట్ చేసాం, A1 B1. సెకండ్ ఇటరేషన్ లో కూడా మనకు ఇంటర్వెల్ కావాలి కదా. అదే ఇక్కడ మనం తీసుకున్న ఈ ఇంటర్వెల్. సో ఆ ఇంటర్వెల్ ఇక్కడ ఒకసారి రాద్దాం. A2, B2 ఈక్వల్ టు 2.1, 3.2. ఓకే, సెకండ్ నుంచి అంతా రాపిస్తాం. ఇది కూడా రాద్దాం. యాక్చువల్ ఏంటంటే P1, B1 అన్నమాట. సో P1 A2, B1 B2 అన్నమాట. రైట్. నౌ వి హావ్ టు ఫైండ్ P2. P2 అంటే ఏంటి? Average of A2 plus B2 by. Okay, so second iteration. In second iteration, this is A2 value and 2.1 plus 3.2 is divided by 2. So it is 5.3 by 2. If you do this, then you will get P2 value. That is P2 is equal to 2.65. Now we have to find f of P2. So f of P2 is nothing but you have to substitute in this 2.65 and 7 into 2.65 plus 14 into 2.65 minus 6. Then the answer will be f of P2 answer will be 0.5521. So it is greater than 0. Now we have to check f of P2 and f of P2 is greater than 0 and f of A2. A1 finish now. F of A2 we have to check. Okay, where is f of A2? We have to find f of A2 value now. So f of A2 is nothing but 2.1. Already in the previous we found f of P1 only. Here f of A2, that is f of A2 is equal to f of P1 is equal to f of 2.1. That we got already f of 2.1 value 1.7910. It is also greater than 0. See, f of P2 greater than 0, f of A2 greater than 0 means both has same sign. Both has same sign. Hence, root lies between. Hence, root lies between. So both are same sign means the root lies between P2 comma P3 comma B2. Right, root lies between P2 comma B2. In second iteration, P2 comma B2. So P2 comma B2 that is equal to P2 is nothing but 2.65
and B2 is nothing but 3 point. Now this is second iteration completed. Okay, so now coming to third iteration. While coming to third iteration, here, so in third iteration, so we have to take this P2 comma B2 as A3 comma B3, that is equal to 2.65 comma 3.2. Then you have to continue procedure how like we did iteration 1 and iteration 2. Up to you have to do 9 iterations. Okay, up to you have to do 9 iterations. 9 iterations. In that you will get P7 value, means 7th iteration. P7 value, so 3.011. Sorry, 9 iteration. No? P8 value you have to see. So P8 and P9. If P8 P9 are approximately equal, then the solution is P9. Okay, so P8 value 3.0024 and P9 value, so 2.9981. See, approximately it is equal to 3. It is also approximately equal to 3. Okay, therefore the solution of a given polynomial is this P9 2.9981. Okay, 2.9981. After points 2 should be same as 0, 0. This also can be written as 3.00. Right? So the solution of the given polynomial is what? 2.9981. Okay, I hope all you understand. So complete the problem and send me by the evening. Thank you.